ఎలాంటి నైవేద్యాలు పెట్టుకోవాలి? అంతే. ముఖ్యంగా ఈ అవును. బతుకమ్మకి సంబంధించి కానివ్వండి, అవును. తెలంగాణ ఫెస్టివల్‌లో చాలా ఎక్కువగా పెట్టే నైవేద్యాలకి అవును. ఏమిటి ప్రాముఖ్యత ఏమిటి చెప్పండి? ఇప్పుడు మనకు లలితా సహస్రనామాలు చెప్తారమ్మా. దేవి ఉపాసకులైనటువంటి వాళ్ళు అక్కడ గుళ్ళల్లో హ్మ్. ప్రతిరోజు చెప్పేటువంటివి అన్నమాట. దద్యన్యాసక్త ప్రియ అని చెప్పేసి అంటారు అమ్మవారిని. హ్మ్. తర్వాత పాలు అన్నంతో పెట్టినటువంటి పాయసాన్న ప్రియ అంటారు. హ్మ్. తర్వాత గుడాన్న ప్రియ అంటారు. గుడాన్నం అంటే బెల్లంతో చేసినటువంటి అన్నం. పాయసాన్న ప్రియ. తర్వాత చిత్రాన్న ప్రియ. చిత్రాన్నం అంటే మనకు రకరకాల కూరగాయలు వేసి అది చేసింది. తర్వాత హరిద్ర చూర్ణం వేసినటువంటిది, పులిహోర కలపడం. ఇలాంటివి 7 రోజులు వాళ్ళు 7 రోజులు పెడుతుంటారు. ఓకే. కానీ మన వాళ్ళు ఇక్కడ బతుకమ్మల దగ్గర ఏం చేస్తారు, సద్దులు అంటారు. ఒకటే అన్నాన్ని చేసి కొబ్బరి అన్నం, చిత్రాన్నం, తర్వాత పులిహోర, పెరుగన్నం, పాయసం, బెల్లపన్నం ఇట్లా 7 రకాలుగా చేస్తారు. చేసి అమ్మవారికి పెడుతూ ఉంటారు. అవి ఎందుకు అంటే మనకు వర్షాకాలం పోయిన తర్వాత వచ్చేటువంటి ఇది కదా బతుకమ్మ పండగ. కాబట్టి ఒక్కొక్క పండగ వెనుక ప్రతి పండగ మనం చేసుకునేటువంటిది పరమార్థం ఉన్నది. సంక్రాంతి పండగ చేసుకుంటాం, నువ్వులు బెల్లం ఇస్తారు. ఎందుకంటే చలికాలం వేడిగా ఉండేటువంటి శరీరంలో వేడి పుట్టాలి ఒంట్లో అంటే తప్పకుండా బెల్లం అన్ను నువ్వులు ప్రసాదం అంటే మీరు కళ్ళకద్దుకొని తింటారు. ఇంట్లో చేసుకొని తినమంటే ఎవరు తినరు. అట్లానే ఈ 7 రోజులు రకరకాలైనటువంటి సద్దులు పెడతారు. తర్వాత ముద్గౌదాన ఆసక్త ప్రియ అంటే పప్పు బియ్యం కలిపినటువంటి పులగం లాంటిది పెట్టడం. తర్వాత పెసరపప్పునే మన తెలంగాణలో ఏంటంటే మిగతా ప్రాంతాల్లో మినప్పప్పుకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తారు, ఇక్కడ పెసరు వస్తాయి బాగా, పెసరపప్పుతో చేస్తారు. పెసరపిండి ముద్దలు అని చేస్తారు అన్నమాట. మోదాడు ముద్దలు అని చెప్పేసి పెసరపిండి, ఏదైతే మనం మినపప్పుతో చేసే మినప సున్నుండలు ఉంటాయో అదే విధంగా పెసరపప్పుతో చేస్తారు. పెసరపప్పు బియ్యం చిన్నపిల్లలకు పెడితే అది బుద్ధిని వికసింపజేస్తుంటది. మినపప్పు మందాన్ని చేస్తుంటది అని చెప్తారు. పిల్లలకు మినపప్పుతో ఎవరు కూడా ఏది పెట్టరు. పెద్దగైనాక ఇడ్లీలు వడలు దోశలు పెడితే పెడతారేమో, కానీ చిన్నపిల్లలకు పెడితే బుద్ధి మాంద్యం ఏర్పడుతుంది. అది ఎక్కడ ఉన్నది మనకు అంటే వాల్మీకి రామాయణంలో ఉన్నది. నేను దశరథుడికి మరి శ్రాద్ధ కర్మలు చేయాలి కదా, మేము క్షత్రియులం, అతనికి మాంసం పెట్టాలి కానీ నేను నార వస్త్రాలు కట్టుకున్నాను అంటే అప్పుడు వాల్మీకి అక్కడ ఉన్నటువంటి ఋషులు చెప్తారు రాముడికి మినపప్పు, అందుకే శ్రాద్ధ కర్మలు చేస్తున్నప్పుడు వంటలో కొంచెం మినపప్పు వేయమంటారు. మినపప్పు వేస్తే అది దానికి మాంసకృత్తులు ఉంటాయి అందులో. రాముడు ఆ దాన్ని వేస్తాడు, ఆ పప్పుతో చేసినటువంటి దాన్ని నైవేద్యం పెడతాడు. అందుకే శ్రాద్ధ కర్మలలో మినపవడలు చేస్తారు. మినపవడలలో ఇది ఉంటుంది అనమాట, మాంసకృత్తులు ఉంటాయి. ఇక్కడ ఈ ప్రాంతాల్లో చేసే వాళ్ళందరూ కూడా పెసరపప్పుతో చేస్తారు. పెసరన్నంతో చేసి పెసరపప్పు బియ్యంతో చేసినటువంటి పులగం అమ్మవారికి నైవేద్యం పెడతారు. దేవాలయాల్లో శిష్టులు, అయ్యగారులు, ఆచార్యులు ఏదైతే పెడుతున్నారో వాళ్ళ గోత్రనామాలు పెట్టుకొని పూజ చేస్తున్నారు. మన ఇంట్లో అమ్మవారిని మన గుమ్మంలోకి తెచ్చుకొని మనం అలుకు చల్లి ముగ్గు పెట్టుకొని మన గోత్రనామాలు చెప్పుకుంటూ ఫలాని పిల్ల పాడుతున్నది అని చెప్పేసి చెప్పుకుంటూ వాళ్ళ పేర్లతోనే పాటలు పాడుకుంటుంటారు. అందుకని మేము ఇంకా గుళ్ళకి వెళితే బాగా రష్. అప్పుడు ఆ అయ్యగారు లోపలికి రానివారు. అమ్మవారిని మనం పూజించుకోవాలంటే మన చేత మనం పసుపు కుంకుమ వేసుకుంటున్నాం గౌరమ్మకు, మనం ఇక్కడ నైవేద్యం పెట్టుకుంటున్నాం, మనం నలుగురికి పంచుకుంటున్నాం అని చెప్పేసి ఇందులో ఉన్నటువంటి పరమార్థం. నైవేద్యాలు ఏది తింటున్నామో ఆ 7 రోజులు తినేటువంటిది. పిల్లలు వస్తారు చూడ్డానికి, ఆట చూడడానికి, ఆడపిల్లలు మగపిల్లలు. ఆ మగపిల్లలకు కూడా ప్రసాదం ఏం పెడతారు అని ఎదురు చూస్తుంటాడు వాడు. ఆ ప్రసాదం ఇవ్వగానే వాళ్ళు తింటుంటారు. మామూలుగా తల్లి తినమంటే ఎంతసేపు పెట్టిన వాడు గంటలు గంటలు అల్లరి చేస్తుంటాడు. కానీ నలుగురు తింటుంటే నలుగురితో పాటు వాడు కూడా తింటాడు. ఆ బెల్లము, నువ్వులు, బియ్యము, పప్పు ఏదైతే మనం చేస్తున్న ప్రసాదాలు ఉంటాయో అవి వాళ్ళకి పెట్టేసరికి ఆ పుష్టిని, ఆరోగ్యాన్ని కలిగించేటువంటిది. కాబట్టి ఇంత ఆరోగ్య సూత్రాలు మన బతుకమ్మలో ఉన్నాయమ్మా.